సూపర్గా అవుతుంది ఇక వా లైట్ ఆఫ్ చేయగానే మీరు చూడొచ్చు ఇప్పుడైతే ఆన్ అయింది ఇంకా దూరం పెట్టినట్లయితే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇంకా పెద్ద సైజులో అయితే వస్తుంది దీంట్లో ఇన్బిల్ట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి సౌండ్ వినరు ఎంత క్లారిటీ వస్తుందో హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గైస్ మనం కొన్ని రోజుల కింద మన ఛానల్లో ఒక సింపుల్ వేలో ప్రొజెక్టర్ని ఎలా తయారు చేయొచ్చు అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన ఆ వీడియో పైన మీ అందరి సపోర్ట్ వచ్చేసి ఎంత నెక్స్ట్ లెవెల్లో వచ్చిందంటే 7 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరిగింది సో ఈరోజు ఈ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ మనం అందరం పర్చేస్ చేయగలిగే ఒక అత్యంత చవకైన మన ప్రొజెక్టర్ని అయితే గైస్ తెప్పించడం జరిగింది మీరు చూడొచ్చు అది వచ్చేసి ఇదే ఈ వీడియోలో ఈ ప్రొజెక్టర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అంతేకాకుండా ఈ ప్రొజెక్టర్ పైన 2000 నుంచి 3000 వరకు డిస్కౌంట్ ఏ విధంగా మీరు పొందొచ్చు అని చెప్పబోతున్నా సో దీని మొత్తం రివ్యూ అయితే ఇవ్వబోతున్నా ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా దీని పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది సౌండ్ ఏ విధంగా వస్తుంది ఎవ్రీథింగ్ సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ప్రొజెక్టర్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీరు ఈ బాక్స్ని కనుక చూసినట్లయితే దీనిపైన చూడొచ్చు ఎల్ఈడి ప్రొజెక్టర్ అయితే రావడం జరుగుతుంది ప్రొజెక్టర్ సేమ్ టు సేమ్ దీనిపైన కనిపిస్తుంది కదా ఇదే విధంగా ఉంటుంది బట్ ఇంత పెద్ద సైజులో అయితే ఉండదు చిన్న ఉంటుంది మినీ ప్రొజెక్టర్ అండ్ దీని స్పెసిఫికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్ వచ్చేసి బాక్స్ పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు అది వచ్చేసి ఇదే అండ్ ఇంకా బ్యాక్ సైడ్ సేమ్ అండ్ ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఈ ప్రొజెక్టర్ వచ్చేసి ఏ ఫార్మాట్ని సపోర్ట్ చేస్తుంది అది వీడియో కావచ్చు ఆడియో కావచ్చు అండ్ ఫొటోస్ కావచ్చు అండ్ టెక్స్ట్ కావచ్చు ఏ ఫార్మాట్ని సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనిపైన అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్ బాక్స్ రివ్యూ కనుక చూసుకున్నట్లయితే మనం దీనిపైన అయితే ఇన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసారు ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని అన్బాక్సింగ్ కనుక చేసినట్లయితే మంచిగా ప్రొటెక్షన్తో అయితే ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఒకవేళ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు కింద ఎత్తేసినా సరే డ్యామేజ్ కాకుండా థర్మాకోల్ షీట్తో అయితే ప్రొటెక్షన్తో పంపించారు అండ్ ప్రొజెక్టర్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే ప్రొజెక్టర్ వచ్చేసి దీంట్లో అవుతుంది దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా తర్వాత అండ్ ప్రొజెక్టర్తో పాటుగా ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది మనకు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏం కథ ఎవ్రీథింగ్ మొత్తం కూడా మెన్షన్ చేసిర్రు అండ్ ఈ ప్రొజెక్టర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్తో అయితే ఆపరేట్ కావడం జరుగుతుంది మాన్యువల్గా మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీనిపైన పవర్ ఆఫ్ కావచ్చు మ్యూట్ కావచ్చు నెక్స్ట్ ప్రీవియస్ అంతేకాకుండా ఓకే బటన్ యారో కీస్ బ్యాక్ ఇవన్నీ అయితే ఇచ్చారు రిమోట్ కంట్రోల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఒక పవర్ కేబుల్ రావడం జరిగింది పవర్ కేబుల్తో పాటుగా మీరు చూసినట్లయితే మన పాతకాలం టీవీలకు డివిడి ప్లేయర్ని కనెక్ట్ చేయడానికి ఆప్షన్ వస్తున్నాయి ఆ కేబుల్స్ వస్తున్నాయి కదా ఆ కేబుల్ అయితే రావడం జరిగింది సో ఇది వచ్చేసి మనం యూజ్ చేయం కానీ మనకైతే దీంతో పాటు వస్తుందని చూపిస్తున్నా ప్రొజెక్టర్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే ప్రొజెక్టర్ వచ్చేసి ఇదే దీన్ని మీరు చూడవచ్చు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి సూపర్గా అవుతుంది ప్లాస్టికే కానీ బాగుంది లెఫ్ట్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే ఒకటి మనకు స్పీకర్ రావడం జరుగుతుంది స్పీకర్తో పాటుగా మన లెన్స్ ఫోకస్ బటన్ అయితే వస్తుందన్నమాట దీని పైన కిందికంటూ మనం ఈ లెన్స్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఫోకస్ని అడ్జస్ట్ చేయవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ కూడా మనకైతే ఒక స్పీకర్ అయితే రావడం జరుగుతుంది టాప్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే టాప్ సైడ్ మొత్తం మన కంట్రోల్ కీస్ అయితే ఇచ్చారనమాట ఒకవేళ రిమోట్ ఖరాబ్ అయినా సరే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఎవ్రీథింగ్ ప్రొజెక్టర్ని అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు పవర్ బటన్ ప్లే బటన్ ఓకే బటన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే రైట్ సైడ్ వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది DC ఇన్లో ఆ తర్వాత ఆన్ ఆఫ్ బటన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి HDMI ఇన్పుట్ అవుతుందన్నమాట మనం ల్యాప్టాప్ని కావచ్చు టీవీని కావచ్చు డైరెక్ట్గా HDMIతో కనెక్ట్ చేసి ప్రొజెక్టర్లో ప్లే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి USB పోర్ట్ అవుతుంది దీంట్లో మనం డైరెక్ట్గా పెన్ డ్రైవ్ని పెట్టడం కావచ్చు అంతేకాకుండా హార్డ్ డిస్క్ని పెట్టడం కావచ్చు ఈ విధంగా మనం వీడియోస్ని ఆడియోస్ని ప్లే అయితే చేయొచ్చు అనమాట మనకు బ్యాక్ సైడ్లో ఒకటి మైక్రో SD కార్డ్ స్లాట్ రావడం జరిగింది దాంతో పాటుగా మొబైల్ని కనెక్ట్ చేసే స్లాట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి AV బటన్ ఆ తర్వాత హెడ్ ఫోన్ సో ఇన్ని ఆప్షన్స్ అయితే గైస్ మనకు మెటల్ పైన అవుతుందన్నమాట ఏమైందిరా చెప్తే కదా ఫోకస్ రింగ్ అని అర్థం కదా అండ్ కింది సైడ్ కనుక మీరు చూసినట్లయితే దీన్ని మనం ఒక ట్రైపాడ్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ అదే మనం ట్రైపాడ్ పైన కెమెరాని ఏ విధంగా మౌంట్ చేస్తామో అదే విధంగా సేమ్ టు సేమ్ ఈ ప్రొజెక్టర్ని అయితే మౌంట్ అయితే చేయొచ్చు ఆప్షన్ అయితే ఉంది సో ఇది ఓవరాల్ మనం ప్రొజెక్టర్ని కనుక చూసినట్లయితే ఇట్లుంటుంది ఒకసారి మళ్ళొకసారి చూడరు ప్రొజెక్టర్కి అయితే గైస్ పవర్ సప్లై ఇచ్చేసినాం ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నా ఆన్ చేయడం కోసం ఇక్కడ పైన పవర్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది గ్రీన్ లైట్ వచ్చింది అంటే ఇది ఆన్ అయినట్టు ఇది ఆన్ అయిన తర్వాత దీని క్వాలిటీ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఆన్ అయితే అయింది బోర్డు మీద ఆల్రెడీ లోడింగ్ అని వచ్చింది వా లైట్ ఆఫ్ చేయగానే మీరు చూడొచ్చు
ఇప్పుడైతే ఆన్ అయింది. మన ప్రొజెక్టర్ నుంచి ఏదైతే మనకు సప్లై బయటకు వస్తుందో అవుట్పుట్ అది వచ్చేసి ఇంత పెద్దగా అయితే రావడం జరుగుతుంది, ఇంత క్లారిటీగా అయితే వస్తుంది. మీకు చూస్తే ఆల్రెడీ కెమెరాలో కనిపిస్తుంది కావచ్చు. ఇది బోర్డు చిన్నగా ఉండడం వల్ల మేము దగ్గరికి పెట్టుకున్నాం, దాన్ని ఇంకా దూరం పెట్టినట్లయితే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇంకా పెద్ద సైజులో అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మనకు ఈ అవుట్పుట్ అయితే వస్తుంది చిన్న ప్రొజెక్టర్ నుంచి. మన స్క్రీన్ వచ్చేసి చిన్న సైజులో ఉంది కదా, దీని మందం ఇప్పుడు నేను ప్రొజెక్టర్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నేను స్క్రీన్ ఇంతనే సెట్ చేస్తున్నా కదా, ఇంతే వస్తాను అనుకోకండి, దీనికంటే పెద్ద అవసరం వస్తుంది. మీరు దీన్ని ఎంత పెద్ద తయారు చేసుకున్నా అంత పెద్ద వస్తుంది. ఒకవేళ దీన్ని మీరు స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసినప్పుడు ఇట్లా బ్లర్ అవుతుంది అనుకోండి, ఈ సైడ్కు ఫోకస్ రింగ్ ఉంటుందని చెప్పినా కదా, ఈ ఫోకస్ రింగ్ని మెల్లగా పైనకు లావట్టారు అనుకో, బంద్ చేయరా లైటు, ఇక ఫోకస్ అవుతుంది ఇట్లా. ఇక మీదికి మొత్తం లావడితే బందోబస్తు ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అది మనకు ఒక మానిటర్ పెట్టినట్టు అవుతున్నది. మనం రిమోట్ కంట్రోల్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్పినా కదా. దీంట్లో మీరు చూసినట్లయితే మూవీ అంటే మనం ప్రొజెక్టర్లో ఉన్న వీడియోలు చూడవచ్చు, మ్యూజిక్ పాటలు వినొచ్చు, ఫోటోలు చూడవచ్చు, టెక్స్ట్ రీడ్ చేయవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకు ప్రొజెక్టర్లు ఉన్నాయి. సో మనం ఇక్కడ రిమోట్ ఆపరేట్ చేసినా కొద్ది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇదంతా చేంజ్ అవుతుంది అన్నట్టు, మూవీ, మ్యూజిక్, ఫోటో, టెక్స్ట్ అని చెప్పేసి. సో ఇన్ని ఫీచర్స్ అయితే గాయస్ దీంట్లో అవుతున్నాయి. సో ఇప్పుడు లైట్ ఆన్ చేయరా డింపి. సో దీంట్లో ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే మనం కేబుల్ని యూజ్ చేసి డైరెక్ట్గా మన ల్యాప్టాప్లో కావచ్చు, వేరే దీంట్లో కెమెరాలో కావచ్చు ఉన్న అవుట్పుట్ని మనం డైరెక్ట్ ప్రొజెక్టర్లో ప్లే చేయొచ్చు. ఇందులో హార్డ్ డిస్క్తో మనం కనెక్ట్ చేయొచ్చు, లేదా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఒక పెన్ డ్రైవ్ అయితే ఉంది, దీంట్లో అయితే ఒక వీడియోని లోడ్ చేసిన. ఇప్పుడు దీన్ని అయితే ప్లే చేసి చూద్దాం మనం. సో ఇప్పుడు దీంట్లో మనం పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసినాం కదా, దాంట్లో ఉన్న వీడియోస్ని అయితే ప్లే చేస్తున్నా. మీరు ఇక్కడ చూసినట్లయితే యూఎస్బీ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ సి డ్రైవ్ వచ్చేసి మన పెన్ డ్రైవ్, దాంట్లో వీడియోస్ అయితే ఉన్నాయి, వీటిని ప్లే చేస్తున్నా. మీరు చూడొచ్చు ఇక వియర్డ్ క్రికెట్ బాల్స్ అని చెప్పేసి మన వీడియో అవుతుంది, తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఇది వచ్చేసి గైస్ ప్రొజెక్టర్ క్వాలిటీ. దీని ఇంకా పెద్ద సైజులో కూడా మనం ప్లే చేయొచ్చు. స్క్రీన్ చిన్న ఉంది కాబట్టి చిన్న సైజులో ప్లే చేస్తున్నా. మీ దగ్గర ఏదైనా సౌండ్ సిస్టమ్ ఉందనుకోండి, బయటకు అవుట్పుట్ తీసుకోనీకి మీరు బయటకు సౌండ్ తీసుకొని ప్లే చేయొచ్చు దాన్ని. బట్ ఇప్పుడు దీంట్లో ఇన్బిల్ట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి సౌండ్ వినరు, ఎంత క్లారిటీ వస్తుందో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మీరు చూసినట్లయితే గైస్ నా చేతిలో ఒక టెన్నిస్ స్పీకర్ క్వాలిటీ అయినా సరే, మీరు ప్రొజెక్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ అయినా సరే స్క్రీన్ మీద చూడవచ్చు, ఈ క్లారిటీ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు అందరూ బై చేయాలనుకుంటే ఈ బై లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్స్లో ఇస్తా. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా బై అయితే చేయొచ్చు. సో మన ప్రొజెక్టర్ అవుట్పుట్ వచ్చేసి ఇది మనం ఒకవేళ పెన్ డ్రైవ్ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే ఈ విధంగా ప్లే చేయొచ్చు. ఇప్పుడు పెన్ డ్రైవ్ కాకుండా దీంట్లో మనకు HDMI ఆప్షన్ ఉంది కదా, HDMI ఆప్షన్ యూజ్ చేసి ప్లే చేసి చూపిస్తా. 5 minutes later ల్యాప్టాప్లో అయితే గైస్ మన ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. దీనికి HDMI కేబుల్ని అయితే కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఇదే HDMI కేబుల్ని మనం ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ చేసుకుందాం. పెన్ డ్రైవ్ తీసేస్తున్నా, పెన్ డ్రైవ్ తీసుకోరా. మీరు HDMI కేబుల్ని చూడవచ్చు, దీనికైతే కనెక్ట్ చేస్తున్నా, కనెక్టెడ్. సో ఇప్పుడు HDMI కేబుల్ని కనెక్ట్ చేసినాం కదా, దాంట్లో ఆప్షన్లలో మనం అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్గా చేంజ్ చేస్తున్నా. ఇక్కడ HDMI అని ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. లైట్ ఆఫ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ల్యాప్టాప్లో ఏదైతే వీడియోని ప్లే చేస్తున్నామో సేమ్ అదే వీడియో ఇక్కడ ప్రొజెక్టర్లో అయితే ప్లే అవుతుంది. ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర ల్యాప్టాప్ స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఏదైనా మూవీ ఉందనుకోండి, దాన్ని ఈ ప్రొజెక్టర్లో వేసి డైరెక్ట్ ప్లే చేయొచ్చు. అట్లా కాదు అనుకుంటే మీరు SD కార్డులో అయినా సరే, లేకుంటే పెన్ డ్రైవ్లో అయినా సరే మీరు దాన్ని కాపీ చేసుకొని దాన్ని కూడా డైరెక్ట్ ప్లే చేసేది చూడొచ్చు అనమాట. ఇది దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్. సో దీని కాస్ట్ కనుక మనం చూసినట్లయితే అరౌండ్ మనకు 4000 నుంచి 5000 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ డిస్ప్లే పైన ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తున్నానో దాన్ని ఫాలో అయ్యి వాళ్ళకు స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారు అనుకోండి, ఇది మీకు 2500 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా వర్క్
వర్క్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ మీకు నచ్చి మీరు బై చేయాలనుకుంటే వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, కామెంట్స్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తా, మీరు అక్కడ నుండి దీన్ని అయితే బై చేయవచ్చు. సో ఇది ఓవరాల్గా మనం తెప్పించిన మినీ ప్రొజెక్టర్. ఐ హోప్ మీ అందరికీ ప్రొజెక్టర్ వచ్చేసి నచ్చింది కావచ్చు, మాకైతే సూపర్గా అనిపించింది. దీన్ని అప్కమింగ్ మన క్యాంపింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే యూజ్ చేయబోతున్నాం. సో ఈ ప్రొజెక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే బై చేస్తే బై చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇలా ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లోనే చూడాలి. దేని దేనికి ఉందిరా మ్యాచ్?